వియత్నామసీల్ ఇది కాలానికి చిహ్నం. అరవింద్ ప్రవేశించిన పాత గ్రంథాలయంలో చీకటి మధ్య వెలిగిన దీపం. అక్కడే అరవింద్ ఎదుర్కొన్నాడు ఒక జ్ఞాన వృద్ధుడిని. అతని చేతిలో ఉన్నది వియత్నామసీల్. ఇది కాలాన్ని మలచగల శక్తి కలిగిన పురాతన చిహ్నం. అరవింద్ చేతుల్లో వియత్నామసీల్ ఆవిరిలా వేడెక్కింది. తన శరీరం పొడవున నరనరాల్లో ఒక శక్తి కాంతివంతంగా ప్రవహించింది. అదే సమయంలో చుట్టూ గోడలపై చిహ్నాలు వెలిగాయి. ఇవి శక్తిని ఇవ్వలేదు, కానీ ఆ శక్తికి అర్హుడిని సృష్టించాయి. వియత్నామసీల్లోని శక్తి ఒక మార్గాన్ని ఏర్పరిచింది. ఒక స్వరం శబ్దంతో కాదు, శాంతితో మాట్లాడింది. అరవింద్ ఎదురుగా ఒక తలుపు ఏర్పడింది. ఇది తలుపు కాదు, శక్తితో తలపడే మొదటి శత్రువు. అసలు ఆ శక్తి ఏంటి, ఆ మొదటి శత్రువుతో అరవింద్ ఎలా పోరాడాడు అనేది తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 5 వరకు వెయిట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.